చాలా ఉద్రేకం, చాలా కోపాన్ని తెప్పించారు మంత్రి గారు. అంతేకాదు మరి విద్యాశాఖ మంత్రి అంటాడు 100 ఎలుకల్ని తిన్న ఒక వ్యక్తి అంట హజ్కి వెళ్ళాడంట, లేకపోతే కాశీకి వెళ్ళాడంట. అంటే కాశీకి వెళ్ళేవారు హజ్ యాత్ర చేసేవాళ్ళు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మతం మీద ఇష్టానుసారంగా మాట్లాడిన దానిపైన కూడా గట్టిగా ప్రతిఘటించాం. అంటే కాశీ కానీ హజ్ యాత్ర కానీ చేసేవారు పుణ్యం కోసం వెళతారు తప్ప, దైవాన్ని దర్శించుకోవడం కోసం వెళ్తారు తప్ప, క్రిమినల్ కేసులు చేసి హత్యలు చేసి మోసాలు చేసి అక్కడికి వెళ్తారా? ఏంటి నీ అభిప్రాయం? హజ్ యాత్రకు సంబంధించి నువ్వు వాడినటువంటి మాట ఏంటి విద్యాశాఖ మంత్రి? అలాగే కాశీ యాత్ర గురించి కూడా మీరు మాట్లాడే మాటలేంటి? ఇది నేను మీకు తెలియజేసేది ఏంటంటే, సభలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలాంటి సమావేశాలు, ఇలాంటి మాటలతో సభా సమయాన్ని వృధా చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ 100 రోజులైంది మీరేం సాధించారంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని డైవర్షన్, ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద హత్యలు జరిగాయి అని మేము ఢిల్లీలో ప్రదర్శన చేస్తే హెలికాప్టర్ పెట్టి అధికారులను పెట్టి ఓ ఊరికి పంపించడం, వరదల్లో సమాచారం చెప్పకపోవటం, కౌన్సిల్లో అసెంబ్లీలో కూడా డైవర్షన్ చేయటం, ఇలా డైవర్షన్తోనే వీళ్ళు కాలయాపన చేశారు. మరి కేంద్ర మంత్రి అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఒక మాట చెప్పాడు, టెక్కల్లో ఎయిర్పోర్ట్ అయ్యా మేము పెట్టింది ఇచ్చింది సీపోర్ట్ అబ్బా, మేము ఇచ్చింది సీపోర్ట్, ముందే సీపోర్ట్ ఫినిష్ చేయండి, సీపోర్ట్ ఫినిష్ కాకుండా ఎయిర్పోర్ట్ అంటాడు. ఓకే ఎయిర్పోర్ట్ అన్నావు, నిన్నటి వరకు టెక్కల్లో అన్నావు, మరి ఈ రోజు ఏంటి కొత్తగా పలాసలో అంటున్నావు? ఎందుకు షిఫ్ట్ అయింది? పలాసలో ఎయిర్పోర్ట్ ఏంటి? అసలు నా ప్రశ్న, శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ అనుకున్నాం కదా, మరి అది నిర్మాణం చేయరా? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే దిక్కులేదు, మీరు టెక్కలన్నారు నిన్న, ఈరోజు పలాస అంటున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో 15,000 ఎకరాలు మళ్ళీ కావాలంటున్నారు. మళ్ళీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. నేను ఈ రహస్యం ప్రజలకు తెలియజేస్తున్నాను. మళ్ళీ 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కావాలంటే ఎయిర్పోర్ట్కి. నిన్నటి వరకు సీపోర్ట్ కోసం భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు కాజేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం. వీళ్ళ ఆటలు సాగలేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరుతో మళ్ళీ ఆక్రమించాలని చూస్తున్నారు. అలా జరిగితే అడ్డంగా ఉంటాను మాటిస్తున్నాను. ప్రజలకు తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినట్టు ఒంటి భూములు కానీ, 1 సెంటు భూమి కానీ అక్రమంగా మీరు సంపాదించాలని చూస్తే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని ఖబర్దారని నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇలా మాట్లాడాం కదా, మా మీద కేసులు. నేను మద్యం మీద అడిగాను, గట్టిగా కౌన్సిల్లో మాట్లాడాను. అచ్చెన్నాయుడు మద్యం సిండికేట్ దారులకు అందరికీ శ్రీకాకుళం జిల్లాలో అదిరించి బెదిరించి బ్రాంతి షాపులన్నీ ఎలా చేజెక్కించుకున్నాడో దాని మీద మాట్లాడాను. వాకౌట్ చేశాము. వాకౌట్ చేసిన వాళ్ళలో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి ఆ సాయంత్రానికి 19వ తారీఖు నా పైన కేసు. విచిత్రం ఏంటంటే, పవన్ కళ్యాణ్ని నేను తిట్టానంట, పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట. నిజమే, చెప్పు చూపించాను, నేనేం అబద్ధం అట్లా. అది మీడియాలో సర్క్యులేట్ అయింది. కానీ మీరేం చేశారు? అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకి అన్నాడు. చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి? సాక్షాత్తు మంత్రులకి. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత నీ బ్రతికెంత అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యి కంటే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే, మంత్రులకి చెప్పించి కొడతామంటే, మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా, అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా, మహిళలపైన అసభ్యంగా మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా. అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా. మరి మీ పార్టీ వాళ్ళు ఉంటే, నేను ఇప్పటికి 4 నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. నాకు వేలాది మంది, వందలు కూడా కాదు, వేలాది మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము నీకు చంపేస్తాం, నరికేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం అన్నారు.
కంప్లైంట్ ఇచ్చి 4 నెలలైంది టెక్కలి పిఎస్లో. కేసు కట్టారా? నేను ఒకవేళ తిట్టడం తప్పు అయితే ఎమ్మెల్సీగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడి సీన్ నా కొడుక్కి, ఆ లంచా కొడుకు చెప్తున్నా నేను. మరి నన్ను తల్లికి కూడా కలిపి తిట్టాడే, వీడి మీద కేసు కడతారా? మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. నా ఇంటికి కొంతమంది జనసేన కార్యకర్తలు వచ్చి దమ్ముంటే ఇంటి నుంచి బయటికి రమ్మను, ఇక్కడ కొట్టేస్తామన్నారే, వాళ్ళ మీద కేసులు కడతారా? నన్ను చంపేస్తాం నరికేస్తామన్న వాళ్ళ మీద 4 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చానే. ప్రజాప్రతినిధిగా ఉన్నాను కదా, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, మరి నా మీద కేసు కడతారా? అయినా నేను పవన్ కళ్యాణ్ మీద చెప్పు చూపించి మాట్లాడినటువంటి వీడియో నేరమైతే పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకి ముఖ్యమంత్రికి ఉద్దేశించిన మాటలు ఆడిన మాటలు కూడా నేరం కింద పరిగణించాలి. అది కూడా ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడంటే 18వ తారీఖు 10వ నెల 22వ సంవత్సరం. ఇదే తారీఖు 19వ తారీఖున కేసు కట్టారు, 11వ నెల అలాగే 24వ సంవత్సరం. అంటే 2 సంవత్సరాల తర్వాత నా పైన కేసు. శభాష్, ఇది చట్టం అన్నమాట. సాధారణంగా నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఇస్తే ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ వేసిన 24 గంటల్లో కోర్టులో పెట్టాలి. ఇది చట్టం చెప్తుంది. మరి 2 ఏళ్ల క్రితం ఏంటి? 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి నా మీద కేసు కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అమాయకులైనటువంటి కార్యకర్తల పైన తప్పుడు కేసులు కట్టి చాలా అధ్వానంగా, చాలా దౌర్భాగ్యంగా కేసు కట్టి తల్లికి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, పిల్లలకి చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒకరోజు ఇచ్చాపురంలో, ఒకరోజు ఈస్ట్ గోదావరిలో, ఒకరోజు చిత్తూరులో స్టేషన్లకి తిప్పి ఆ కుటుంబానికి కూడా ఆచూకీ తెలియనివ్వకుండా చేసి హింసిస్తున్నారే. ఇప్పుడు నా మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారే. సామాన్య కార్యకర్త నుంచి మా వరకు మీరు చేస్తున్నారే. ఏం చేయాలని? మమ్మల్ని భయపెట్టాలనా? ఇలా కేసులు కడితే మేము భయపడిపోతామనా? మళ్ళీ నోరెత్తామనా? ప్రజా గొంతై మాట్లాడుతా ఈ దువ్వాడ శ్రీనివాస్ అని తెలియజేస్తున్నాను. కౌన్సిల్లో కానీ, ఒక ఎమ్మెల్సీగా కానీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కానీ ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రజల తరఫున నా గొంతు వినబడుతూనే ఉంటది, అరుస్తూనే ఉంటది, ప్రశ్నిస్తూనే ఉంటది. కేసులే కట్టాలనుకుంటే కట్టండి. ఎన్ని కేసులు కట్టినా నేను సిద్ధం. కేసులు కట్టి అరెస్ట్ చేసి భయపెట్టి మమ్మల్ని జైల్లో పెట్టడం ద్వారా మా ప్రజా గొంతుని నొక్కేయాలనుకుంటే ఈ ప్రజా గొంతు డబల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మాట్లాడుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడతాం. మీరేం చేసుకున్నా పర్వాలేదు. కేసులకు బెదిరే క్యారెక్టర్ కాదు. ఇదివరకే అచ్చెన్నాయుడు నా మీద తప్పుడు కేసులు పెట్టాడు, 16 కేసులు పెట్టాడు, 62 రోజులు జైల్లో పెట్టించాడు. ఆ అనుభవాలు వాళ్ళ వల్లే నాకు వచ్చాయి. అవన్నీ నేను చూశాను. ఇప్పుడు కూడా ఓకే, మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, జైలు జీవితానికి సిద్ధం. బెదిరేది లేదు, అదిరేది లేదు. జగనన్న తరఫున గట్టిగా మాట్లాడతాను, ప్రజా గొంతై గట్టిగా మాట్లాడతాను. ఈ అదిరింపులు బెదిరింపులు చేసి మీరు మా కార్యకర్తలను హింసించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హింసించాలి అనుకుంటే నాకు తోచిన వరకు, నా పరిధి మేరకు, నా స్థాయిలో వాళ్ళందరికీ అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతో కాలయాపన చేయాలని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏది నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేయాలని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇదే జగనన్న ఉండుంటే ఈ పాటికే ప్రతి ఒక్క అకౌంట్లో కూడా 50,000, 60,000 డబ్బులు పడి ఉండేవి. లబ్ధిదారులందరూ బాధపడుతున్నారు. నా తమ్ముడు, నా మనవడు, నా అన్న, నా కొడుకు జగనన్నని గెలిపించుకోక తప్పు చేశాం, ఎంత దౌర్భాగ్యమైన పని చేశాం, ఈ దుర్మార్గమైన పార్టీని ఎన్నుకున్నాం, ఈ కూటమిని ఎన్నుకున్నాం, వీళ్ళు నాశనం చేశారే మా బతుకులని ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కొట్టి పడేస్తారు. మీకు వస్తుంది కదా, 27 రావచ్చు అంటున్నారు. 29 వచ్చినా పర్వాలేదు, 27 వచ్చినా పర్వాలేదు, కొట్టుకుపోతారు. జాగ్రత్త. తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే మేము క్షమించేది లేదని నేను హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే మీరు చేస్తామన్నారో ఈ సూపర్ 6
అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాను. ఇది చేయకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళ కింద చరిత్రలో మళ్ళీ మిగిలిపోతారని తెలియజేస్తున్నాను. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను. చెప్తున్నాను, అవినీతి ప్రశ్నించారు కదా, ఈరోజు మీ మీడియా ముందున్నాను. దువ్వాడ శ్రీనివాస్గా అధికార పార్టీలో 5 సంవత్సరాలు చూసాం, ఎమ్మెల్సీగా 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను. ఒక భూ కబ్జా కానీ, ఒక రూపాయల లంచం తీసుకున్నట్టు కానీ, ఎక్కడైనా అవినీతి చేసినట్టు కానీ, అధికార దుర్వినియోగం చేసినట్టు కానీ దువ్వాడ శ్రీనివాస్ పేరున ఉంటే ఆన్ ది స్పాట్ యూ కెన్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ మీ. ఇప్పుడే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అధికార పార్టీ వాళ్ళకి అదే నా పేరున యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను కదా. ఎస్, ఊరికే మాట్లాడొద్దు, యాక్షన్ ఇనిషియేట్ చేయండి నా మీద. నేను అంటున్నది ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో మూలపేట పోర్టులో కానీ, ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికార దుర్వినియోగం కానీ ఏదైనా చేసుంటే దానిపైన యాక్షన్ చేసుకోండి. ఎప్పుడో పవన్ కళ్యాణ్కి నేను అన్నానని 2 ఏళ్ల క్రితం నాటి కేసు ఇప్పుడు కట్టి, ఏం కేసులు లేవా శ్రీనివాస్ మీద కట్టాలంటే? శ్రీనివాస్ నిరికించాలంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, అవినీతి ఏది ఉందో తీయండి. 35 కోట్లు గ్రానైట్ ఫ్యాక్టరీలో అవినీతి చేశాడని అచ్చెన్నాయుడు పైన మేము కేసేసాం కదా. అప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళాడు కదా, గ్రానైట్ ఫ్యాక్టరీలో భవానీ గ్రానైట్స్ పేరున. మరి నేను ఒకవేళ అవినీతి చేస్తుంటే ఏం గాడుదలు కాస్తున్నారా? ఏం అవినీతి చిట్టానా తీరో? ఏ తప్పులు చేశానో తీయండి. కోర్టులో ఎటువంటి అక్రమాలు జరుగుంటాయో తీయండి. అది కట్టండి అబ్బా కేసు. ఇదేంటి సోషల్ మీడియా మీద కేసు లేక కేసా? కట్టలేక కేసా? కట్టాలంటే తీయండి. నేనేం అవినీతి చేశాను? మీలాగా భూ కబ్జాలు చేశానా? అవినీతి దందాలు చేశానా? రూపాయి ఎక్కడైనా లంచం తీసుకున్నానా? ఆనాడు నా పరిస్థితి అదే, అధికారం ఉన్ననాడు నా పరిస్థితి అదే, అధికారం పోయినా నా పరిస్థితి ఇదే.